ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న అదేవిధంగా దొంగలింపబడినటువంటి 105 సెల్ ఫోన్స్ను ఇటు సైబర్ క్రైమ్ అధికారులు రికవరీ చేశారు. సుమారు 18 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి 105 సెల్ ఫోన్స్ను ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేసి వాటి యజమానులకు ఈరోజు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే వాళ్ళంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని వాడి పూర్తి స్థాయిలో కూడా వాటిని రికవరీ చేసే విధంగా వాటిని మళ్ళీ ఆ యజమానులకు అప్పగించే విధంగా కూడా పోలీసులు కసరత్తు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ అధికారులు పూర్తి స్థాయిలో ఒక 105 మొబైల్స్ని కూడా రికవరీ చేయడం జరిగింది. 18 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఈ సెల్ ఫోన్స్ని వాటి యజమానులకు అప్పగించారు. వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. మేము మా ఫోన్ పోయింది ఇంకా దక్కదు అనుకున్నాం, కానీ అధికారులు టెక్నాలజీని వాడి ఈ ఫోన్ మాకు అందించడం చాలా ఆనందంగా ఉందంటూ వాళ్ళంతా కూడా పోలీసులకి కృతజ్ఞతలు తెలుపుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు టెక్నాలజీని వాడి దాన్ని ట్రేస్ చేస్తారు. ఎవరైనా సరే ఆ పోగొట్టుకున్నటువంటి ఫోన్లో కొత్త సిమ్ వేస్తే వాటికి సంబంధించినటువంటి వివరాలు పోలీసులకు అందుతాయి. పోలీసులు కూడా ఆ నెంబర్ ఎవరిది, వారికి ఉన్నటువంటి పూర్తి స్థాయి టెక్నాలజీని వాడుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని ఆ ఫోన్ను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్నటువంటి 105 ఫోన్లను ఈరోజు పోలీసులు వాటి యజమానులకు అప్పగించడం జరిగింది. వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 105 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. సో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేద్దామన్న ఉద్దేశంతోనే మీ అందరినీ పిలవడం జరిగింది. సో ఎలాగో వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా మా ఇన్స్పెక్టర్ గారు చెప్పే ఉంటారు సైబర్ ఫ్రాడ్స్ గురించి. అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు మన సిపి గారి ఆధ్వర్యంలో ఆయన సూచించిన విధంగా ఒక అప్లికేషన్ ఒకటి తయారు చేయడం జరిగింది. దాని పేరు సైబర్ సురక్ష. ఎందుకంటే జీరో టాలరెన్స్ టువర్డ్స్ సైబర్ క్రైమ్ అనేది నినాదంతో సార్ ఇది తయారు చేయించడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు గో త్రూ దట్. NTRpolice.in అనేది ఒకటి వెబ్సైట్ ఉంది. అది ఓపెన్ చేస్తే అందులో సైబర్ సురక్ష అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత చాలామంది సీనియర్ సిటిజన్స్ అండ్ జనరల్గా ఎంప్లాయీస్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా సైబర్ బారిన పడుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా? ఏమైనా డిజిటల్ అరెస్ట్ గురించి ఐడియా ఉందా మీకు? ఎంతమందికి ఐడియా ఉందండి? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఏమైనా చెప్పగలుగుతారండి వాట్ ఈజ్ డిజిటల్ అరెస్ట్? అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా? ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అనేది చేస్తారా? వాట్ డూ యూ నో అబౌట్ ఇట్? కెన్ యూ జస్ట్ బ్రీఫ్ అస్? అందరికీ నమస్కారం అండి. నిన్న చూసామమ్మా టీవీలో డిజిటల్ అరెస్ట్ అంటే ఎక్కడో ఉండి మొన్న సిబిఐ కేసు బ్యూరో ఏదో టీవీలో చూపించారండి. మీకు ఇట్లా మీ మీద కేసు ఇట్లా అయింది, ఇది కావాలంటే సుప్రీంకోర్టు జడ్జి గారు బెంచీ వేశారు, ఆ బెంచీలో మీతో మాట్లాడతారు అని చెప్పి ఇవన్నీ చేస్తే వారికి అట్లా అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ సిఐ గారికి చెప్తే వారు వచ్చి ఇదంతా ఉండి వెనక నుంచి మాట్లాడి ఇదంతా చేసేటప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయిపోయారండి. నేను అనుకోవటం ఇట్లాంటి మిమ్మల్ని ఆ కేసులో ఉంది ఈ కేసులో ఉన్నాయి అని చెప్పి. టాస్క్ బేస్డ్ ఫ్రాడ్ అని ఉంటుంది. అది కూడా దాదాపు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లాంటిదే. మీరు పలానా పని చేయండి, గూగుల్లోని లేకపోతే యూట్యూబ్లో ఒక వీడియో పంపిస్తారు. ఆ వీడియోకి మీరు డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేస్తే మీకు కొన్ని డబ్బులు వస్తాయని అంటారు. అలాగే వాళ్ళు డౌన్లోడ్ చేస్తే ఇనీషియల్గా 1000-2000 పంపిస్తారు. అదేంటి ఇంకా పెద్ద ఎర వేయడానికి దట్స్ వన్ సార్ట్ ఆఫ్ ఇదిమాట. సో ఆ విధంగా చేసి 1-2 అయిన తర్వాత దెన్ ఇంకా పెద్ద టాస్క్ ఇస్తాము, మీకు 1,00,000 రూపాయలు వస్తాయి అని అంటారు. సరే అని చెప్పి వీళ్ళు ఓకే అన్న తర్వాత కానీ మాకు కొంచెం ష్యూరిటీ ఉండాలి కాబట్టి మీరు ఇనీషియల్గా ఒక 30,000-40,000 వేయండి, మాకు అకౌంట్లో పంపించండి, పంపించిన తర్వాత మీకు టాస్క్ ఇస్తాం, దాని తర్వాత మీకు 1,00,000 అండ్ ఈ 30,000 మీరు ఏదైతే పెట్టారో అది కూడా వచ్చేస్తుంది మీకు అని చెప్పి నమ్మబలుగుతారు.